ఈరోజు సిగ్గుచేటు ఒక మహిళ హోంమంత్రిగా ఉండి కూడా ఈ రాష్ట్రంలో మహిళల పైన జరిగే దాడుల్ని అరికట్టలేకపోతున్నారు అంటే ఆవిడ నిర్లక్ష్యానికి నిదర్శనం కాదా? ఈరోజు పరిటాల సునీత గారి నియోజకవర్గంలో 14 సంవత్సరాల అమ్మాయిని, చిన్న అమ్మాయిని 14 మంది తెలుగుదేశం పార్టీ నాయకులు రేప్ చేస్తే కనీసం ఏం చర్యలు చేస్తుందండి? కనీసం వెళ్లి పలకరించిందా? అలాగే అనంతపూర్లో ఒక గిరిజన ఇంటర్మీడియట్ స్టూడెంట్ ని చంపేస్తే పోలీసుల నిర్లక్ష్యం వల్ల అమ్మాయి చనిపోతే అక్కడికి వెళ్లి హోంమంత్రి ఏమైనా చర్యలు చేపట్టిందా? మళ్ళీ గొప్పగా ఎన్నికల తర్వాత చెప్తుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఇక ఆంధ్రప్రదేశ్ లో మహిళలంతా గుండెల మీద చేతులేసుకుని ప్రశాంతంగా నిద్రపోవచ్చని భారీ డైలాగ్ కొట్టింది. కనీసం కుప్పంలో కూడా మహిళలు ప్రశాంతంగా పడుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఈరోజు ఆవిడ సెల్ ఫోన్ లో ఏ విధంగా వీడియో కాల్ చేసి పరామర్శిస్తోందంటే ఈవిడ అహంకారానికి నిదర్శనం కాదని నేను అడుగుతున్నా. హోంమంత్రి అంటే రాష్ట్రంలో మహిళలకి ప్రజలకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉంది. అంతకన్నా ఏమో పని ఉన్నట్టు బిజీ అంటూ ఇంతవరకు ఒక ఇన్సిడెంట్ జరిగితే కూడా పోయి పరామర్శించదు. తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయించాలన్న చిత్తశుద్ధి ఉండదు. సాక్షి ఈ విషయాన్ని వెలుగులో తెచ్చేంత వరకు ఇటు చంద్రబాబు నాయుడు గారికి గాని అటు హోంమంత్రికి గాని విషయం తెలియలేదు, చర్యలు చేపట్టలేదంటే అంతకన్నా సిగ్గుచేటు ఏదైనా ఉందా? సీఎం గాని డిప్యూటీ సీఎం హోంమంత్రి టోటల్ ఫెయిల్యూర్ కాదా నేను అడుగుతున్నా.